వ్యవసాయం చేయడం అంటే పంటలు పండించాలి, లేదంటే పండ్ల తోటలు పెంచాలి. ఈ రెండు కాదంటే చేపలు, రొయ్యలు పెంచాలి. అయితే చాలామంది రైతులు ఈ మూడింటిలో ఏదో ఒకటి మాత్రం చేస్తారు. కానీ తనకున్న భూమిలో అటు పంటలు పండిస్తూ, ఇటు చేపలు పెంచుతూ, ఈ రెండింటికి అదనంగా కోళ్లను కూడా పెంచుతూ శభాష్ అనిపించుకుంటున్నాడు చిత్తూరు జిల్లాకు చెందిన ఓ రైతన్న. పలమనేరుకు చెందిన రైతు చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్న సమీకృత వ్యవసాయంపై సాక్షి సాగుబడి ప్రత్యేక కథనం. వ్యవసాయమైనా ఉద్యోగమైనా ఒకే ఆదాయంపై ఆధారపడటం సరికాదు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై కూడా దృష్టి సారించాలి. సెకండ్ ఇన్కమ్ అనేది కేవలం ఉద్యోగులకే కాదు, రైతులకు వర్తిస్తుంది. అందుకే ఏదో ఒక పంటను మాత్రమే పండించకుండా రకరకాల పంటలు సాగు చేయాలని చెబుతారు. అయితే కేవలం పంటలపైనే ఆధారపడకుండా వ్యవసాయ అనుబంధ రంగాలైన చేపలు, రొయ్యలు, కోళ్ల పెంపకంపై కూడా రైతులు దృష్టి సారిస్తే రైతుకు ఎన్నో రకాల ప్రయోజనాలుంటాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. సమీకృత పద్ధతిలో చేసే ఈ వ్యవసాయం వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గడంతో పాటు ఆదాయమూ పెరుగుతుందంటున్నారు. మనం ఇక్కడ చూస్తున్న ఈ రైతన్న పేరు చంద్రశేఖర్ రెడ్డి. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమానసపల్లికి చెందిన ఈ రైతన్న వ్యవసాయాన్ని ఎలా లాభసాటిగా మార్చుకోవచ్చో చేసి చూపిస్తున్నాడు. తనకున్న వ్యవసాయ భూమిని 3గా విభజించి కొంత భూమిలో చేపలను పెంచుతున్నాడు. మిగతా భూమిలో అరటిని సాగు చేయడంతో పాటు పౌల్ట్రీ ఫామ్ను కూడా నిర్వహిస్తున్నాడు. పశువులు, పౌల్ట్రీ నుంచి వచ్చే వ్యర్థాలను అరటి తోటకు ఎరువుగా వేస్తారు. హార్టికల్చర్ వ్యర్థాలను చేపల దానాగా ఉపయోగిస్తారు. చేపల చెరువులోని నీళ్లను మళ్లీ అరటి తోటకు ఉపయోగిస్తారు. దీనివల్ల ఎరువులకు అయ్యే ఖర్చు తగ్గడమే కాదు, రసాయనిక వ్యవసాయం వల్ల రైతులకు జరుగుతున్న నష్టాన్ని కూడా నివారించినట్లవుతుంది. భూసారం పెరగటంతో పంటల దిగుబడి కూడా ఆశించిన దానికంటే ఎక్కువే వస్తుంది. రైతు చంద్రశేఖర్ రెడ్డి సమీకృత వ్యవసాయం, దాని ప్రయోజనాలేంటో స్థానిక హార్టికల్చర్ అధికారి శ్రీనివాసరెడ్డి మాటల్లోనే విందాం. సో ఈరోజు మనము ఈ పలమనేరు మండలం కొలమాసనపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఇంటిగ్రేటెడ్ అంటే సమగ్ర వ్యవసాయం అంటే ఎలా ఉంటుందో ఇక్కడ చూడడం జరిగింది. సో ఈ రైతు ఏంటంటే తనకున్న మానవ, ఆర్థిక మరియు ప్రకృతి వనరులను సమగ్రంగా ఉపయోగించుకొని ఒకే దానిపైన ఇన్వెస్ట్ చేయకుండా సో ఒక పక్కన పౌల్ట్రీ, ఇంకో పక్క హార్టికల్చరు, మూడోది ఫిషరీస్ ఫార్మింగ్ పైన విభజించడం జరిగింది. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ అతనికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమగ్రంగా వినియోగించుకోవడమే కాకుండా ఒకదాని నుంచే వచ్చే వ్యర్థాలను ఇంకో దానికి ఉపయోగించుకోవడం ద్వారా దానిపైన పెట్టే పెట్టుబడిని కూడా తగ్గించుకునేదానికి అవకాశము ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డైరీ నుంచి, పౌల్ట్రీ నుంచి వ్యర్థాలను హార్టికల్చర్, పండ్లు, కూరగాయ పంటలు సాగు చేయడానికి, ఈ పండ్లు కూరగాయల నుంచి వచ్చే వ్యర్థాన్ని ఫిషరీస్ ఫారం పంటలు అంటే అక్కడ వాడిన నీటిని మళ్ళీ మనము ఈ వ్యవసాయ పంటలకు వాడడం వలన ఈ వ్యర్థాల రీసైక్లింగ్ వలన ఏంటంటే ప్రకృతి సమతుల్యత ఏర్పడమే కాకుండా పంటలపై పెట్టుబడి కూడా తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం అధిక మోతాదులో లభ్యమయ్యి డైరీ ఫామ్ నుంచి కానీ, పౌల్ట్రీ నుంచి కానీ వాడే సేంద్రియ ఎరువులను ఈ హార్టికల్చర్ పంటలకు వాడడం వలన భూమి యొక్క నిర్మాణం పెరిగి దానిలో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే నీటి నిల్వ సామర్థ్యం కూడా ఎక్కువ ఉండి భూమి ఎక్కువ వదులుగా ఉండడం వల్ల వేరు వ్యవస్థ బలంగా ఉపయోగించి మనము బనానాలో ఇక్కడ అనుకున్న దానికంటే కూడా మనం అధిక దిగుబడి సాధించిన గెలను కూడా మనం ఇక్కడ చూడడం జరిగిందనమాట. ఇంకొకటి ఏంటంటే మనం గత 6 నెలల నుంచి ఈ తోటను పరిశీలించిన తర్వాత సమ్మర్లో చంద్రశేఖర్ రెడ్డి అన్న గారికి నీటి ఎద్దడి కూడా ఈ బనానాలో గమనించడం జరిగింది. అప్పుడు ఫోన్ చేసినప్పుడు మనం తోట చూసినప్పుడు నేను ఇంత దిగుబడి వచ్చే అవకాశం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అతని అధిక మోతాదులో వాడిన ఈ సేంద్రియ ఎరువులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ మోతాదులో నీటిని నిల్వ చేసుకోవడం వలన ఆ నీటి ఎద్దడిని కూడా అతను అధిగమించడం జరిగిందనమాట. సో రైతులకు ఏం చెప్పారంటే మనం కెమికల్ ఫర్టిలైజర్ను పూర్తిగా వాడడం వలన ఇటువంటి అనుకోని సంఘటనల నుంచి మనము బయటపడే అవకాశం తక్కువ ఉంటుంది. అలా కాకుండా మనం ఈ సేంద్రియ ఎరువులను అధిక మోతాదులో అదే పెట్టుబడితో వాడడం వలన వ్యర్థాలను పూర్తిగా వినియోగించడమే కాకుండా పంటపై పెట్టుబడి తగ్గించడమే కాకుండా ఈ భూమి యొక్క నిర్మాణాన్ని, సారవంతాన్ని, దాని నీటి నిల్వ సామర్థ్యము, తర్వాత మొక్కలకు కావలసిన పోషణను ఈజీగా అందించే వెసులుబాటు అన్నది మనకి ఈ సేంద్రియ వ్యవసాయం వలన వస్తుందని మనకి ఈ తోట ద్వారా మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, ఒక అనుభవం అన్నది మనకు చంద్రశేఖర్ రెడ్డి అన్న స్వయాన చూపించడం జరిగిందనమాట. సో దీనివల్ల ఏంటంటే పంట పెట్టుబడి తగ్గించడమే కాకుండా మనకు దిగుబడి కూడా ఎక్కువ వచ్చింది. ఈరోజు మార్కెట్ పరిస్థితి తక్కువగా ఉన్నప్పటికీ, ఆశాజనకంగా లేనప్పటికీ అతనికి ఎటువంటి పెట్టుబడికి డోకా లేని
అనుభవం అన్నది మనకు ప్రతి రైతులో అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ నాణ్యత దిగుబడి సాధించినప్పుడు మార్కెట్లో వచ్చిన ఒడిదుడుకులను కూడా మనం అధిగమించడానికి అవకాశం ఉంటుందని మనం ఈ రైతు అనుభవం ద్వారా మనం ఈరోజు తెలుసుకోగలిగామన్నమాట. అంతేకాకుండా ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే సుస్థిర వ్యవసాయము లేదా సమగ్ర వ్యవసాయం వలన ఒక పెట్టుబడిని 3-4 కాంపోనెంట్స్ పైన ఇన్వెస్ట్ చేయడం వలన ఒక దానిలో ఏదైనా అన్సర్టనిటీ వచ్చినా కూడా ఇంకో దాంట్లో దాని నుంచి అధిగమించి రైతు అన్నది ఆర్థికంగా చిక్కిపోకుండా ఉండేదానికి అవకాశం అన్నది ఈ ఫార్మింగ్ ద్వారా మనం పొందేదానికి అవకాశం ఉంటుంది. చేపల పెంపకం గురించి రైతు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఫీడ్ ఖర్చు తగ్గించుకునేందుకు రకరకాల చేపలను పెంచి ఆ చేపలని పెద్ద చేపలకు ఆహారంగా వేస్తున్నామని, రాత్రిపూట పాండ్లపై లైట్లు ఏర్పాటు చేయటం వల్ల రకరకాల పురుగులు ఆ లైట్లకు ఆకర్షించబడి చేపలకు ఆహారంగా మారుతాయని, ఇలా ప్రకృతిలోని అన్ని రకాల వనరులను ఉపయోగించుకొని పెట్టుబడి ఖర్చు తగ్గించుకుంటూ చేపల పెంపకం ద్వారా దాదాపు 20 లక్షల రూపాయలకు పైగా ఆదాయాన్ని పొందుతున్నామని చెబుతున్నాడు. మార్నింగ్ ఒక 6 o'clock ఫీడింగ్ ఇస్తాం. ఫీడింగ్ 6 o'clock ఇస్తాము. తర్వాత మధ్యాహ్నం వీలైతే ఒకసారి ఫీడింగ్ ఇస్తాము. ఈవినింగ్ కంపల్సరీ ఇస్తాం. దాని తర్వాత సాయంకాలము మనము లైట్లు వేస్తాం. ఒక ప్రకృతిలో ఉండే బూసులంతా వచ్చి అక్కడ ఆ లైటింగ్కి వస్తాయి. ఆ లైటింగ్లో వచ్చి ఆ లైటింగ్లో చుట్టూ తిరుగుతూ ఉంటాయి. తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత నీళ్ళ మీద పడుతుంది, చేప తినేస్తుంది. మనకు ఆల్మోస్ట్ ఆల్ 20% ఫీడ్ సేవ్ అవుతుంది. సో ఈ విధంగా మనము చేస్తున్నాము. తర్వాత ఇది నేను లోకల్ ఇంకా సేకరించాను. బయట ఇంకా ఈ వాతావరణానికి సెట్ అవుతుందో లేదో అని తెలుసుకొని లోకల్ కొరమీని ఇంకా మిగతా చెరువులు ఇంకా తెప్పించుకొని ఒక 15,000 పిల్ల వేసాం. సో ఇప్పుడు మనకి మేము 2 months అవుతా ఉంది. ఇంచుమించు యావరేజ్గా ఒక 100 grams పైన వస్తూ ఉంది. దీన్ని ఎక్కువ 6 months ఇంకా 9 months వరకు ఒక క్రాప్ తీస్తాం. 6 monthsకి 1 కిలో వస్తుంది. 9 monthsకి ఒక 1.5 కిలో వచ్చేట్లుగా చేస్తే రైతుకి మంచి ఆదాయం. ఈ ఆదాయం ఎలాగంటే మనకి ఒక 10 టన్నులు తీసామనుకోండి, యావరేజ్గా 300 రూపాయలు రేట్ వేసినా కూడా మనకు 30 lakhs వస్తుంది. దీంతో ఒక 10 lakhs వరకు ఎక్స్పెన్సివ్ తీసినా 20 lakhs ఈజీగా మిగులుతుంది. మార్కెటింగ్ విధానం వచ్చి లోకల్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు ఇక్కడికి, తక్కువ రేటుకి ఇక్కడికే తీస్తారు. మనం మార్కెట్ చేస్తే 450-500 రూపీస్ వరకు మనము డైరెక్ట్గా మార్కెట్ చేసుకోవచ్చు. బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, వేలూరు ఉంది, తర్వాత మనకు సరౌండింగ్లో వచ్చి తిరుపతి ఉంది. ఈ ఏరియాలకంతా మనం సప్లై చేయొచ్చు. లోకల్గా వచ్చి చిన్న చిన్న టౌన్లకంతా మనం బార్డ్పల్లి, పల్మనేరు ఇలాంటి సప్లై చేసుకోవచ్చు. సో కొరమీని ఎందుకు పెంచుతున్నాం స్పెషల్గా అంటే ఎక్కువ రోజులు క్రాప్ వస్తుంది. మార్కెట్ స్టాండర్డ్ రేట్ ఉంది. మిగతా అన్నింటికి స్టాండర్డ్ రేట్ ఉండదు, దీనికి ఎక్కువ స్టాండర్డ్ రేట్ ఉంది. బట్ ఇది పెంచడం విధానంలో కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి వాటి మెలకువలు తెలుసుకోగానే మనం చేయగలిగితే 100% సక్సెస్ అవుతున్నాం. సో స్టాండర్డ్ ఆదాయం వస్తుంది కాబట్టి దీన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. అరటి సాగుకు ముందే ఆ పంటపై పూర్తి అవగాహన పెంచుకున్నాడు రైతు చంద్రశేఖర్ రెడ్డి. భూసార పరీక్షల నుంచి మేలైన అరటి రకమేదో తెలుసుకోవడమే కాదు, దానిని మార్కెటింగ్ చేసుకోవడం పైన పట్టు సాధించాడు. అందుకే అరటి సాగులోనూ మంచి లాభాలను పొందుతున్నాడు రైతు చంద్రశేఖర్ రెడ్డి. అరటి సాగు గురించి రైతు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ భూసార పరీక్షల తర్వాతే అరటి సాగును మొదలుపెట్టారని, భూమిలో ఏ పోషక లోపాలున్నాయో గుర్తించి వాటిని భర్తీ చేసుకోవడమే కాకుండా మేలు రకం అరటి రకాన్ని సాగుకు ఎంచుకున్నానని, తద్వారా మంచి దిగుబడులు సాధించగలుగుతున్నానని చెబుతున్నాడు. సేంద్రియ ఎరువులను అధిక మోతాదులో ఉపయోగించటం వల్లే దిగుబడి అంచనాలకు మించి వచ్చిందని చెబుతున్నాడు రైతు చంద్రశేఖర్ రెడ్డి. మేము వచ్చి ఈ లాస్ట్ అక్టోబర్లో ఈ క్రాప్ వేసాము. ఇప్పుడు హార్వెస్టింగ్కి వచ్చింది. వేసే ముందు మనం ఫస్ట్ సాయిల్ని సెలెక్ట్ చేసుకున్నాం. రెడ్ సాయిల్గా ఉండేది, తెల్ల ఇసుక సాయిల్గా ఉండేది సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత వస్తే సాయిల్ టెస్టింగ్ పంపించాం. ఏమేమి దాంతో న్యూట్రియన్స్ ఉన్నాయా లేదా, ఎంతంత ఫర్టిలైజర్ పర్సంటేజ్ ఉంది, సేంద్రియ కర్బన పదార్థం అంటాం, వాటిని గురించి ఆ పర్సంటేజ్ తీసుకుంటున్నాము. pH వాల్యూ ఎంత ఉందో చెక్ చేసుకుంటాము. తర్వాత మనము జేసీపీ తీసుకుని వచ్చి 1.5 feet డెప్త్ లేదా 2 feet వరకు కూడా మనము చేసుకోవచ్చు. మనకి మెయిన్ ఏమంటే ఫిబ్రవరి మార్చి కొందరికి మనకు వాటర్ సఫిషియెంట్గా సరిపోతుంది. తర్వాత ఏప్రిల్ మే జూన్ మాసాలు వచ్చే కొందరికి వాటర్ కొంచెం సఫిషియెంట్గా చాలదు.
దీనికి మనము ముందుగానే అవగాహన పెట్టుకొని ఆ వాటర్ అనేదాన్ని మనము సఫిషియెంట్గా ఇవ్వగలిగితే ఆ టైంలో మంచి గ్రోతింగ్ వస్తుంది. ఆ టైంలో గ్రోతింగ్ ఆగిందంటే మనకు యావరేజ్గా ఒక 2 months క్రాప్ తగ్గుతుంది, డ్యూరేషన్ తగ్గుతుంది. సో ఆ టైంలో మంచి వాటర్ డ్రిప్ ద్వారా మనం వాటర్ ఇస్తున్నాం. ఒకవేళ చాలకపోతే వీలైతే కూడా ఎక్కువ, అంటే రోజుకి 5-6 గంటల టైం కానీ డ్రిప్ ద్వారా కానీ ఇస్తే సఫిషియెంట్ వాటర్ ఇస్తే మంచి గ్రోతింగ్ వస్తుంది. తర్వాత ఒక 7 monthsకి అంతా మొగ్గ తొడుగుతుంది. 7 monthsకి మొగ్గ తొడిగిన తర్వాత మనం పొటాషు, యూరియా కొద్ది ఎరువులు కలుపుకుంటూ వీటికి వేసుకుంటూ వస్తూ ఉంటాం. దీంతోపాటు నేను ఆర్గానిక్ అంటే యూమిక్ యాసిడ్, సీవిడ్, ఫుల్విక్ యాసిడ్ వీటితో పాటు కంటిన్యూగా ఎకరాకి 20 లీటర్స్ లెక్కన ఇస్తా వచ్చినాం. తర్వాత మొగ్గ తొడిగిన తర్వాత మొగ్గ బాగా వచ్చిన తర్వాత మనకి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫున వాళ్ళు బంచింగ్ ఆ స్పెషాలిటీ గురించి కొంచెం చెప్పినారు. దానివల్ల మెయిన్ బెనిఫిట్ ఏమంటే గల్లో ఎక్కువ సైజు కాయ పరిమాణం పెరగడానికి. సో అది కాకుండా మనం గల్లో వెయిట్ వచ్చినప్పుడు మా కోయిలు కర్రలు తన్నించాలన్నప్పుడు ఆ ఎక్కువ గ్రోత్ వచ్చినప్పుడు ఆ కర్రలు తన్నించడం కష్టమవుతుంది. సో ఓవర్ గ్రోత్ రాకుండా మినిమం గ్రోత్ పెట్టుకొని దానికి మెయిన్ వచ్చి మనకి దీనికి భాస్వరం ఎరువులు స్టార్టింగ్లో వదలాల. తర్వాత యూరియా కొంచెము, పొటాష్ కొంచెము, మెయిన్ వచ్చి దీనికి ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్ కింద మేము యూమిక్ యాసిడ్, సీవిడ్ మార్కెట్లో బోల్డ్ అనే కంపెనీలు చిక్తా ఉన్నాయి. ఆర్గానిక్ లిక్విడ్లు మనము వేస్తూ ఉంటాం. సో దానివల్ల నాకు మెయిన్ 2 విషయాలు గమనించాను. ఏదంటే యూమిక్ యాసిడ్ వదిలిన దానివల్ల మోర్ రూట్స్, అంటే ఎక్కువ రూట్స్ వచ్చింది, సాయిల్ లూజ్ అయ్యింది బాగా. దానివల్ల మంచి పోషకాలు అంటే మొక్కకు అందని భాస్వరం కూడా, పొటాష్ కానీ ఇవంటే రీప్రొడక్షన్ జరుగుతూ ఉంటాయి భూముల్లో. వీటిని 1 feet కింద అట్లే స్థిరంగా ఉండిపోయింటాయి. వాటిని రిలీజ్ చేసి యూమిక్ యాసిడ్ చాలా బాగా అందిస్తుంది. దీంతోపాటు మనము సీవిడ్ అందిస్తాం. సీవిడ్ అందించే దానివల్ల ఏమవుతుందంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది, మొక్కలో గ్రీనిష్ అనేది పెంచుతుంది. తర్వాత టేస్ట్ అనేది, కాయలో టేస్ట్ వచ్చింది, కాయ పరిమాణం పెరిగింది. మనకు యావరేజ్గా 300 to 250 to 300 grams ఒక కాయ వెయిట్ వచ్చింది. టాప్ యావరేజ్గా చూసుకుంటే కూడా 200 grams ఒక కాయ పరిమాణం. మనకు యావరేజ్గా ఒక గల వచ్చి 50 కిలోలు వచ్చింది. సో మనకి టోటల్గా అన్నీ ఒకే రకంగా కాయలు రావు కాబట్టి 40 kgs అనుకున్నా కూడా మనకి యావరేజ్గా నేను ఎక్కువ స్పేస్ ఎక్కువ ఇచ్చిన దానివల్ల మొక్కలు తక్కువ పెట్టినా. మార్కెటింగ్ విధానం వచ్చి మేము ప్రజెంట్ వచ్చి ఇక్కడ లోకల్లో మార్కెట్ చేస్తున్నాము. ఇక్కడికి వ్యాపారస్తులు వచ్చి కాయ హార్వెస్టింగ్ చేసుకొని వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు మార్కెట్ చేసుకుంటున్నారు. వ్యవసాయంలో అదనపు ఆదాయం కోసం సమీకృత పద్ధతిని ఎంచుకున్న రైతు చంద్రశేఖర్ రెడ్డి కేరళ నుంచి నాటుకోడి రకాన్ని తెచ్చి పెంచుతున్నాడు. మంచి పోషక విలువలున్న ఈ కోడిగుడ్లతో మంచి లాభాలే వస్తున్నాయని చెబుతున్నాడు రైతు చంద్రశేఖర్ రెడ్డి. కోళ్ల పెంపకంలో కూడా వైవిధ్యతను ప్రదర్శిస్తున్నాడు రైతు చంద్రశేఖర్ రెడ్డి. అరటి తోటలో అంతర పంటగా మునగ, కొత్తిమీర, మెంతికూరను పెంచి వాటి లేత ఆకులను కోళ్లకు దానాగా వేస్తారు. వ్యాక్సిన్లు, ఇంజెక్షన్ల జోలికి వెళ్లకుండా పసుపు కలిపిన దానాను ఆహారంగా అందిస్తారు. ఇలా చేయడం వల్ల కోళ్లలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు రైతు చంద్రశేఖర్ రెడ్డి. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ వల్ల మనకి బెనిఫిట్ ఏమంటే అన్ని రకాలుగా మనం ఆదాయం పొందవచ్చు. రైతన్న వాళ్ళు ఎటు ఒక పంటలో లాస్ అవుతున్నారు కాబట్టి అన్ని రకాలుగా పెడితే ఒక్కొక్క ఆదాయం ఇంకా ఒక ఆదాయం వచ్చి ఫ్యామిలీని సాకోవచ్చు, ఇంకొక ఆదాయంలో వచ్చి పిల్లకాయలను చదివించుకోవచ్చు, ఇంకొక ఆదాయంలో వచ్చి మనం సేవింగ్ పర్పస్ కింద తీసుకెళ్ళచ్చు. సో మేము ఇప్పుడు బనానా ప్లస్ ఫిష్ ఫార్మింగ్ చేస్తున్నాము. దీంతోపాటు మనము ఈ BV380 అంటారు, నాటుకోళ్ళు అంటారు వీటిని కేరళని ఇంకా తెప్పించాము. వీటి స్పెషాలిటీ ఏమంటే వీటి స్పెషాలిటీ వచ్చి మంచి న్యూట్రియన్స్ కలిగిన గుడ్డు ఇస్తుంది. అంటే ఈక్వల్ నాటుగుడ్డుతో సమానంగా వస్తుంది. ఈ గుడ్డు వల్ల బెనిఫిట్ వచ్చి దీంతో omega-3 ఉంటుంది, omega-9 ఉంటుంది. సో ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది, మనకి లెస్ కొలెస్ట్రాల్ ఉంటుంది. లెస్ కొలెస్ట్రాల్ ఉండేదానివల్ల మనకి హెల్తీగా మంచిది. ఇది చిన్నపిల్లకాయలు ఇంకా ముసలు వృద్ధుల వరకు కూడా బాగా తినచ్చు. రోజుకి ప్రతిరోజు 2 ఎగ్గులను తింటే మంచి హెల్తీగా ఉంటాయి. అనేక ఆరోగ్య సమస్యల నుండి కూడా విముక్తి పొందవచ్చు. మెయిన్ ఈ గుడ్డు వల్ల అంత బెనిఫిట్ ఉంది. దీన్ని వచ్చి మేము ఎగ్ పెట్టే స్టేజ్ కొందరికి కోడి వచ్చి 450 రూపాయల లెక్కన తెచ్చుకున్నాం బయట. ఇంకా
తెచ్చి ఇక్కడ వాళ్ళు చెప్పిన సలహాల మేరకు ఏ రోజుకు ఆ రోజు ఫీడ్ చేస్తూ లైట్గా మనం గ్రీనిష్ అంటే మునగాకు, కొత్తిమీర, మెంతుకూరాకు వీటినంతా కట్ చేసి ఎవ్రీడే మనము ఇస్తున్నాము. సో వీటి వల్ల కూడా మనకి ఆ కోడి హెల్తీగా ఉంటుంది, రెసిస్టెంట్ పవర్ పెంచుకుంటుంది, దాంతోపాటు హెల్తీ అయిన గుడ్డు మనకు వస్తుంది. సో వీటిని మనం తినడం వల్ల కూడా మనము కూడా ఆరోగ్యంగా ఉంటాము. ఇప్పుడు వచ్చే కరోనా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనము వీటి తిని రోగనిరోధక శక్తి పెంచుకుంటే మనకు రకరకాల రోగాల నుండి కూడా మనం విముక్తి పొందవచ్చు. సో ఈ కోడి ఎందుకు మనం పెట్టాల్సి వస్తుందంటే మనకి సంవత్సరం పొడుగున గుడ్లు పెడుతున్నది. 360 రోజులు గుడ్లు పెడుతుంది. తక్కువ లేదన్నా 300 ఇంకా 360 గుడ్లు ఎవ్రీడే మనకి ఇస్తుంది. ఇప్పుడు నేను 500 కోళ్ళు స్టార్ట్ చేశాను. అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కింద చేశాను. అన్ని రకాలుగా మనం పెంచుకోవాలనే ఉద్దేశంతో ఒక ఫ్యామిలీ ఎంత మేనేజ్మెంట్ చేయగలదో, ఒక ఫ్యామిలీ ఎంతవరకు వర్క్ చేసుకోగలదో అంతవరకు నేను చేసుకుంటున్నాను ప్రజెంట్. సో ఒక ఫ్యామిలీకి సరిపోయేంత ఆదాయం ఎంత కావాలో అంతవరకు మనం చేసుకుంటున్నాం. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల వీటి వచ్చే వ్యర్థాల వల్ల కూడా నేను బనానా తోటకి యూజ్ చేసుకుంటాను. అదో రకంగా బెనిఫిట్ అవుతున్నది. సో ఫిష్ ఇంకా వ్యర్థాలు ఇంకా వచ్చే ఆ వాటర్ని కూడా తీసుకొచ్చి బనానాకు వదులుతున్నాం. వాటి వ్యర్థాలు కూడా మనకి ఫర్టిలైజర్ కింద యూజ్ అయ్యి మనం కెమికల్ ఫర్టిలైజర్ 50% వరకు తగ్గించి మనం వాడగలుగుతున్నాం. సో ఈ విధంగా రకరకాల మనకి బెనిఫిట్స్ ఉండేదాని వల్ల మనం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కింద ఈ విధంగా తీసుకొచ్చినాను. సమీకృత పద్ధతిలో వ్యవసాయం చేసే రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తోంది. శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను ఎప్పటికప్పుడు రైతులకు అందజేయడంతో పాటు విత్తనాలు, ఇతర అవసరాల కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రైతు భరోసా కేంద్రాల్లోనే అన్నింటినీ అందుబాటులో ఉంచుతున్నామని చెబుతున్నాడు కొలమాసపల్లి రైతు భరోసా కేంద్రం ప్రతినిధి హేమచంద్ర. మాకు మామూలుగా వచ్చి మేము ఈ విధంగా రైతుకి సలహాలు ఇచ్చే కన్నా రైతు దగ్గరే మేము ఎక్కువ నేర్చుకుంటా ఉన్నాం అనమాట. ఎందుకంటే మేము కొత్తగా ఏర్పడింది, ఇప్పుడు రైతు భరోసా కొత్తగా ఏర్పడింది. మాకు కూడా ఏంటంటే దీనికి ముందు వ్యవసాయం కుటుంబం నుంచి మేము వచ్చినా కానీ రైతు దగ్గరే నేర్చుకోవాలన్నమాట. మనకేంటంటే రైతులకి కొన్ని ఇప్పుడు భూసార పరీక్షలు అనుసరించి ఎరువులు ఏ విధంగా వేయడమో అట్లా చిన్న చిన్న టెక్నిక్స్ మా డిపార్ట్మెంట్ హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ, సెరికల్చర్ కానీ వాళ్ళ మండల అధికారులు మాకు ఇచ్చే సలహాలని రైతుకు చేరవేస్తాము. రైతుల దగ్గర నుంచి విలువైన సలహాలు మేము తీసుకుంటాం. రైతు భరోసా కేంద్రం ముందండి మనకు మండలంలో ఉండేదండి. ప్రతి ఒక్క మండలంలో మనకు మండలంలో ఉండేవి ఏవి కానీ, ఒక విత్తనాలు కానీ, రైతులు కావాల్సిన ఎరువులు కానీ అన్నీ మండల లెవెల్లో పోయి తీసుకొచ్చేవాళ్ళు. కానీ ఈ రైతు భరోసా కేంద్రం అనేది ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వము మనకు రైతులకి టెస్టెడ్ సీడ్స్ అన్నమాట, అంటే ముందుగానే నాణ్యత పరీక్ష ఇచ్చిన విత్తనాలు కానీ, ఎరువులు కానీ, పురుగుల మందులు కానీ రైతుకి మనకు ఎంఆర్పి ధరలకే మనము అందుబాటులో ఉంచుతున్నాము. దానివల్ల రైతు బయట పోయే ఖర్చును మనకు తగ్గించుకుంటున్నాం అన్నమాట.